మనం జూమ్ మీటింగ్ లో ఆడియో గానీ స్క్రీన్ షేరింగ్ గానీ ఎలా వర్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో వరకు చూడండి. మన జూమ్ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆడియోని అలాగే మనం స్క్రీన్ షేర్ చేస్తుంటే దాని వీడియో కింద క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఈ ఆడియోని వీడియోని క్యాప్చర్ చేయడానికి మనకి ఓఎస్ లో కొన్ని ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తాయి. సో మ్యాక్ ఓఎస్ లో అయితే మన కోర్ ఆడియో అని, విండోస్ లో WAS అని, సో అలాగే వీడియో కోసం వచ్చేసి డైరెక్ట్ ఎక్స్ మెటల్ అని చెప్పేసి ఉంటాయండి. సో ఇలా క్యాప్చర్ చేసిన ఈ డేటాని ఎన్కోడింగ్ చేస్తాయి అనమాట. సో ఆడియోని సపరేట్ గా, వీడియోని సపరేట్ గా ఇలా ఎన్కోడ్ చేసిన తర్వాత దాన్ని స్మాల్ ప్యాకెట్స్ లాగా కన్వర్ట్ చేసి వాటిని మీడియా సర్వర్స్ కి సెండ్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు జూమ్ సర్వర్స్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు లైవ్ కిట్, మీడియా సూప్ అనే ఈ SAP ని యూజ్ చేస్తారండి. సో ఇవేం చేస్తాయి అంటే ఆ మీటింగ్ లో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఒక 5 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆ 5 మెంబర్స్ ఎవరు, వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఏంటి, అలాగే వాళ్ళ బ్యాండ్ విడ్త్ ఏందో చూసుకుని దానికి తగ్గట్టుగా ఈ ఆడియోని, ఆ వీడియోని వాళ్ళకి పంపిస్తాయి అనమాట. సో ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈ డేటా అనేది రిసీవ్ అయిపోయిన తర్వాత వీడియోని, ఆడియోని వాళ్ళు ప్లే చేస్తారు. అక్కడ మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి, లింక్ వచ్చి బయోలో ఉంది. లేదనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ అండి.